హెచ్పివి వ్యాక్సిన్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? హెచ్పివి వ్యాక్సిన్ వచ్చేసి 10 years తర్వాత ఉంటుంది. లేటెస్ట్ గైడ్ లైన్ లో గవర్నమెంట్ ఆల్సో హెస్ ఇంక్లూడెడ్ ఇన్ ఇట్ షెడ్యూల్. కాకపోతే ఓన్లీ సర్టెన్ డిస్ట్రిక్ట్స్ లోనే అది ఇస్తా ఉంది. ఇట్స్ గివెన్ ఇన్ అంటే 15 years లోపల పిల్లలకి అయితే 2 doses అంటే అది 10 years తర్వాత ఇస్తారు. అంటే నేను ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే 5 years లోపల పిల్లలకు ఉండే వ్యాక్సిన్స్ చెప్పాను. ఇది అడాలసెంట్ వ్యాక్సిన్ అని అంటారు. అడల్ట్ వ్యాక్సిన్ కింద కూడా వచ్చింది ఇది ఇప్పుడు. సో ఇది నార్మల్గా ఏంటంటే మనకు సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే వస్తుందో దాంట్లో 40% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ కాజ్డ్ బై హెచ్పివి వైరస్. మిగతా 60% is another reasons, especially for women above 40 years of age. So దీని రికమెండేషన్ ఏంటంటే ఎనీ చైల్డ్ హూస్ క్రాస్ 9 years of age up till 40 years దిస్ వ్యాక్సిన్ కెన్ బి గివెన్. కానీ 15 years లోపల పిల్లలకైతే 2 doses, 15 years దాటిన వాళ్ళకైతే 3 doses. సెకండ్ ఏంటంటే దీని ఎఫికసీ ఏదైతే ఉందో అంటే దాని ఎఫిషియన్సీ వ్యాక్సిన్ ఒక హౌ డస్ ఇట్ వర్క్ అనే దాన్ని చూస్తే ఎర్లియర్ ఇట్ ఈస్ గివెన్ బెటర్ ద ఎఫికసీ, లేటర్ ఇస్ గివెన్ లెటెస్ ఎఫికసీ. ఇప్పుడు 25, 30 years, 35 years ఉన్న వాళ్ళు వస్తే నార్మలీ ఐ డోంట్ రికమెండ్. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఉంటే ఐ వుడ్ రికమెండ్. నార్మలీ నాట్ ఫర్ ఎవ్రీబడి, బట్ 10 to 15 ఫర్ ఎవ్రీబడి, ఎవ్రీ చైల్డ్ ఇట్ ఈస్ గుడ్. ఎందుకంటే 40% అంటే ప్రతి 10 మందిలో సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు 4 హెచ్పివి వల్ల వస్తుంది. సో డెఫినెట్లీ ఇట్స్ అ గుడ్ వ్యాక్సిన్. Along with HPV, do you have any other vaccines to take between 5 to 20? 5 to 20 ఇవి కాకుండా నేను పుట్టింగ్ చెప్పినవన్నీ నేను వేరేవన్నీ ఏమీ లేవు ప్రస్తుతానికి. ఎందుకంటే మీకు 5 years రెగ్యులర్గా డిపిటీ వ్యాక్సిన్ ఉంటుంది. మీకు టైఫాయిడ్, చికెన్ పాక్స్ అన్ని ఇప్పుడు 2 years లోపల అయిపోతున్నాయి కాబట్టి ఓన్లీ డిపిటీ వ్యాక్సిన్ ఉంటుంది. మళ్ళీ 10 yearsకి మళ్ళీ డిపిటీ డీటాప్ అని వస్తుంది, టీడాప్ అని వస్తుంది, టీడాప్ వ్యాక్సిన్ ఉంటుంది, ఫాలోడ్ బై హెచ్పివి వ్యాక్సిన్. ఇంకో అడల్ట్ వ్యాక్సిన్స్ అని వచ్చాయి. అంటే నిమోనియా వ్యాక్సిన్ అని ఉంది. ఇమ్యూనో కాంప్రమైజ్ పిల్లలలో నిమోనియా వ్యాక్సిన్ ఒకటి, PCV13 అనే వ్యాక్సిన్ ఉంది. ఫర్ ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు 2 ఉంటాయండి. ఒకటి మెనింజోకోకల్ వ్యాక్సిన్ అని, ఒకటి నీమోకోకల్ వ్యాక్సిన్ అని ఉంటుంది. సో ఎస్పెషల్లీ 2 years అబోవ్ పిల్లలకు ఐ వుడ్ రికమెండ్ దెమ్ ఫర్ ఇమ్యూనో కాంప్రమైజ్ చిల్డ్రన్, నాట్ ఫర్ ఎవ్రీబడి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.